ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా, మనం నిన్ను చూసుకున్నాము. ప్రణయ్ అమృత కేసు అనేది తీర్పుకి వచ్చిందంటే కులం పేరుతో వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్నా కూడా కొంతమందిని పెట్టి చంపించిన తర్వాత వాళ్ళందరికి ఇప్పుడు శిక్ష అయితే పడింది. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో శిక్ష అయితే పడింది. 9 ఏళ్లుగా ఈ అమ్మాయి నడిచింది, బాధపడుతూ వచ్చింది. అంటే ఇదంతా సరిపోయిందంటే వాళ్ళ నాన్న ఇప్పుడు గిల్టీతో వాళ్ళ నాన్న కూడా చనిపోయారు అనుకోండి, వాళ్ళ నాన్న లేరు, వీళ్ళకి శిక్ష పడింది. బట్ కానీ వీళ్ళందరిలో ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? ఆ అమ్మాయి కదా. ఆ అమ్మాయితో ఉన్న ఆ తల్లిదండ్రులను, మళ్ళీ అమ్మాయికి పుట్టిన అబ్బాయి, వీళ్ళందరే కదా బాధపడుతుంది. అంటే ఇంతకాలం నుంచి ఒంటరిగా ఉంటూ ఇప్పుడు కూడా ఇంకా ఆమె పరిస్థితి ఏంటి అసలు? అంటే ఒక ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు ఇంత శిక్ష తను అనుభవిస్తోంది ఒంటరిగా. ఒకటి, ఈ కులం హత్యలు, పరువు హత్యలు చాలా ఎక్కువ చూస్తున్నాం మనం పేపర్లలో. అక్కడ ఇది బాగా సెన్సేషన్ అయింది. అంటే ఆమె తనకంటే తక్కువ కులం వాడితో తిరగడం తండ్రికి ఇష్టం లేదు. ఫస్ట్ థింగ్, ఆయన మొదట్లో చెప్పాడు కానీ అమ్మాయి వినలేదు. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు అనుకుంటా. తర్వాత వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన కళ్ళ ముందే వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నారా అన్న సంగతి తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. జీర్ణించుకోలేక సుపారీ ఇచ్చి చంపించే ప్రయత్నం చేశాడు. అంటే అప్పుడు ఆవేశం ఒకటి, 2 వాడు చచ్చిపోతే తన కూతురు తన దగ్గరికి వచ్చేస్తుంది అన్న భావన అయ్యి ఉండొచ్చు బహుశా. అందుకని సుపారీ ఇచ్చి చంపించేశాడు. సరే, అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళారు. చెకప్కి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుంటే వాడిని చంపేశారు. అది అయిపోయింది. సరే, కేసు అరెస్ట్ చేశారు. అమ్మాయి రాలేదు. తండ్రి ఊహించినట్టుగా ఆశించినట్టుగా వెనక్కి తిరిగి రాలేదు. అత్తారితో అక్కడనే ఉండిపోయింది అమ్మాయి. అది జీర్ణించుకోలేకపోయాడో తన కూతురు తన దగ్గరికి రాలేదని, అనవసరంగా అమ్మాయి భర్తని చంపి అమ్మాయి పశువు ఇంకం పోగొట్టుకున్నాను బాధపడ్డాడో, ఏం గిల్టీగా ఫీల్ అయ్యాడో తెలీదు. తర్వాత ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. అమృత వాళ్ళ ఫాదర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. కేసు దాదాపు 8 సంవత్సరాల పైన నడిచింది. నిన్ననే తీర్పు వచ్చింది. డైరెక్ట్గా కత్తి పట్టుకొని నరికిన వాడికి ఉరిశిక్ష వేశారు. సహకరించిన మిగతా వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. 30 రోజుల్లోగా కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, ఏ విషయంలో అయినా సరే తాత్కాలికమైనటువంటి ఆవేశంతో చేసే పని ఇన్ని ప్రమాదాలని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు హత్య చేశాడని ఆయనకు ఉరిశిక్ష చేశాడు కరెక్టే, కానీ దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆయన ప్రాణం ఒక్కసారితో పోతుంది ఉరిశిక్ష అంటే. కానీ ఆయన ఫ్యామిలీ ఏమైపోవాలి? అలాగే ప్రణవం చంపేశారు. ఈ అమృత ఏమైపోవాలి? అమృతకు పుట్టిన పిల్లాడు ఏమైపోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళు ఇంకా ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ కడుపు శోకం తీరేదెలా? వీడికి శిక్ష వేశారు రైటే, కానీ వాళ్ళ కడుపు శోకం తీరదు కదా. వాడు సారీ చెప్పినా తీరదు, కాళ్ళ మీద పడ్డా తీరదు. ఏం చేసినా ఆ తప్పు ఒప్పు అవ్వదు. చట్టం ఏదో శిక్షిస్తుంది అంటాం కానీ తప్పు ఒప్పవదు. పోయిన ప్రణవ్ తిరిగి రాడు, ఆ అమ్మాయి జీవితం బాగుపడదు. అట్లాగే పోయిన తండ్రి తిరిగి రాడు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది కదా ఆయన చచ్చిపోవడంతో. ఆయన తల్లి, ఇంకా ఈమె ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కదా. కేవలం క్షణికావేశంలో చేసిన ఒక చిన్న పని అది ఇంతమంది ప్రాణాల మీదకి చుట్టుకుంది. అటు తండ్రి చనిపోయాడు, ఇటు సుపారీ ఇచ్చినందుకు 5-6 ఉరి పడింది, ఆయనకి చేసిన వాడికి ఉరిశిక్ష పడింది. చివరికి అమృత ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ప్రస్తుతం. ఒకవేళ పెళ్లి చేసుకున్న ఈ పిల్లాన్ని ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? అటు తల్లి దగ్గరికి వెళ్ళే ఉద్దేశం లేదు. తాత్కాలికంగా క్షణికావేశంలో భర్త చేసిన తప్పుకి తల్లి కూడా శిక్ష అనుభవిస్తుంది కదా, భర్తని పోగొట్టుకొని. అటు బిడ్డని పోగొట్టుకుంది, దూరం అయిపోయింది, బిడ్డ దూరం అయిపోయింది, భర్త చనిపోయాడు. ఆ మాతృమూర్తి శోకాన్ని ఎవరు తగ్గిస్తారు? ఆవిడకి ఇంకా ఏ రకమైన సొల్యూషన్ చూపిస్తుంది సమాజం? ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయన శిక్షించారు, బాగానే ఉంది. ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన వెనక ఆయన కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా ఈ శిక్షను అనుభవించాల్సి వస్తుంది కదా. యావజ్జీవ కారాగార శిక్ష లాగా జీవితం అంతా
ఆయన భార్య అనుభవించాలి కదా. బయటికి వెడితే ఆమెని ప్రణవ్ తల్లి అదే అమృత తల్లి అన్న దృష్టిలో చూసే సమాజంలో ఆవిడ బయటికి ఎక్కడికైనా వెళ్ళగలదా? పూర్వపు జీవితం ఆవిడకి వస్తుందా? రాదు. ఇంకా ఈ ప్రేమను మనం తప్పు పట్టకూడదు. కానీ అన్న మాట కోసమని వచ్చేసింది ఆ అమ్మాయి. కొంచెం మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే, వాళ్ళ నాన్న చెప్పినట్టు విని ఉంటే ఇంత తేడా వచ్చేది కాదు కదా. అంటే ఈ పరిస్థితి అమ్మాయికి వచ్చేది కాదు కదా. ఇవన్నీ ఎవరు ఊహించలేదు ఇలా జరుగుతుంది అని. అమ్మాయి ప్రేమించింది, నచ్చిన వాడిని నేను చేసుకోవాలనుకుంది, బయటకు వచ్చేసింది, కరెక్టే. కానీ కాస్త అంటే తండ్రిని కన్విన్స్ చేయలేకపోయింది. కానీ తను కనుక తన మైండ్ని కాస్త కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే, తండ్రి చెప్పిన సంబంధం చేసుకుంటే ఇంత గొడవ జరిగేది కాదు. పూర్వకాలం అయితే అంతే ఉండేది. అంటే అసలు ప్రేమలే లేవు పూర్వకాలం. ఒకవేళ ఎవరినైనా వాళ్ళ బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఎవరినైనా ఇష్టపడినా చెప్పే ధైర్యం లేదు. ఒకవేళ చెప్పినా సరే, నువ్వు నోరు మూసి కూర్చొని నీకు పెళ్లి నిర్ణయం చేశానంటే వీళ్ళు తలంచుకుని తాళి కట్టించుకోవడమే తప్ప ఇలా ఎదిరించే ధైర్యం పూర్వకాలం సమాజంలో లేదు. తప్పో ఒప్పో తర్వాత సంగతి, అట్లీస్ట్ ఫ్యామిలీ భద్రంగా ఉంది ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ఎదిరించలేదు కాబట్టి. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారను, వాళ్ళ ప్రేమని చంపుకున్నారను ఏమను, కనీసం వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంది. ఇవాళ జీవితాన్ని నాశనం చేసుకోలేను, నేను ప్రేమను చంపుకోలేను అని ధైర్యం చేసి ఎదురు తిరిగినందుకు ఫ్యామిలీ నష్టపోయింది. అటు అబ్బాయి ఫ్యామిలీ నష్టపోయింది, ఇటు ఈఎంఐ ఫ్యామిలీ నష్టపోయింది. ఆ అమ్మాయి జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇప్పుడు అమృత పరిస్థితి ఏంటి, ఎలా బ్రతకాలి? అదే కదమ్మా. అందుకని ఏదైనా అంటే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అది జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి. మనమే కాదు, మనకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన చనిపోయాడు అమృత తండ్రి, కానీ ఆయన తల్లి ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళందరూ జీవితం అంతా ఎలా వెళ్ళదీయాలి? ఆయన చనిపోకుండా ఉంటే ఎప్పటికైనా జైల్లోంచి బయటకు వచ్చేవాడేమో కనీసం. ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేసినా కూడా 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో వచ్చి ఉండేవాడేమో. తాత్కాలికమైన ప్రేమ కోసమని. ఇంకోటి, ఆడపిల్లలు, అమృతం నేను తప్పు పట్టడం లేదు, కానీ కని పెంచిన తల్లిదండ్రుల కంటే ప్రేమించిన వాడు ఎక్కువ అని ప్రశ్న వేసుకుంటే మరి అంతే కదా. ఆ ప్రేమించిన వాడి కోసమే కదా తల్లిని తండ్రిని దూరం చేసుకుంది. ఈ రోజుకి అమ్మాయి తల్లి ముఖం చూడలే, 8 సంవత్సరాలు అయ్యి. మరి ఏ రకంగా చెప్పాలి దాన్ని? అంటే ప్రేమించిన వాడే ఎక్కువని తల్లిదండ్రులను దూరం చేసుకున్నావా? దూరం అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా అనిపించలేదా, అయ్యో నా తల్లిదండ్రుల్ని నేను దూరం చేసుకున్నాను అని? భర్త ఉన్నాడు, బాగుంది, నువ్వు నచ్చిన పెళ్లి చేసుకున్నావు, కరెక్టే. కానీ రెండో పక్కన చూసినట్లయితే ఇటు వీళ్ళకి దూరం అయిపోయింది కదా. అటు సమాజంలోనూ తను ఒక తప్పు చేసిన వ్యక్తిగా మిగిలిపోయింది, ఇటు బంధువుల్లోనూ తను ఒక తప్పు చేసిన వ్యక్తిగా మిగిలిపోయింది, ఇటు తల్లిదండ్రుల దృష్టిలో కూడా అదే మిగిలిపోయింది. చివరికి తండ్రి పోతే ఇప్పుడు తల్లి కూడా ఒంటరిది అయిపోయింది. అమ్మాయి దగ్గరికి మరి అమృతం ఎందుకు వెళ్ళలేదు అంటే, అమ్మాయికి వెళ్ళే ఇష్టం లేదు, వెళుతుందో వెళ్ళదో తెలియదు. కానీ ఇక్కడ ఈమె ఒంటరి అయిపోయింది, అక్కడ తల్లి ఒంటరి అయిపోయింది. ఇద్దరు జీవితాంతం ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు బలైపోతున్నారు. తల్లి చేయలేదు, అమృత చేయలేదు ఈ తప్పు, తండ్రి ద్వారా జరిగింది. కానీ ఆ తప్పుకు బలైపోయింది ఎవరు? వీళ్ళిద్దరు కదా. తప్పు ఒకరు చేస్తున్నారు, శిక్ష ఇంకొకరికి వస్తుంది. కానీ ఏం చేయగలం? ఎవరేం చేయలేరు దానికి. చట్టం శిక్షించాల్సిందే కాబట్టి చట్టం శిక్షించింది. ఆయన చేసిన పనికి గిల్టీగా ఫీల్ అయ్యాడు, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆయన సూసైడ్ చేసుకునే ముందు భార్య గుర్తురా లేదా ఆయనకి? ఈ కూతురు కోసం నేను చచ్చిపోతున్నాను, నా పిల్ల ఒంటరిది అయిపోతున్నాను ఆలోచన రావాలి కదా. ఎన్నోసార్లు జీవితంలో చాలా బలహీనమైన క్షణాల్లో, అంటే ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు జీవితం ఎందుకు వచ్చింది, చచ్చిపోదాం అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు, 190 మంది ఉన్నారు అలాగా చచ్చిపోదాం అనుకునేవాళ్ళు. కానీ ఆ క్షణంలో కనుక ఆ మైండ్ని వాళ్ళు తట్టుకోగలిగితే, అంటే నేనెందుకు చావాలి అని కానీ, నా ఫ్యామిలీ ఉంది, ఈ చిన్న గొడవ కోసమని నా ప్రాణం తీసుకుని నా ఫ్యామిలీని ఒంటరిని చేయలేను అన్న భావన కానీ, అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే ఒక తాత్కాలికంగా ఆ క్షణంలో అనిపించిన ఆవేశం క్రిమేపీ తగ్గిపోతుంది. అందుకే మన వాళ్ళు అంటారు చూడండి, కోపం వస్తే 10 అంకెలు లెక్క పెట్టండి అంటారు. ఆ క్షణంలో ఉండే కోపం తర్వాత 10 అంకెలు లెక్క పెట్టేప్పటికి తగ్గుతుంది అని. దాని తీవ్రత తగ్గితే ఆయన అంత ఆత్మహత్య చేసుకున్నవాడు కాదేమో. ఇమీడియట్గా ఆయనకి కోపం వచ్చేసింది, కోపం వచ్చేసి పొడి చేశాడు, తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యాడు, చచ్చిపోయాడు. కానీ దాని ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? నీ ప్రాణం ఒక్కసారితో పోయింది, కానీ జీవితాంతం నిత్యం నరకం చూస్తున్నారు కదా నీ ఫ్యామిలీ. అది చచ్చిపోయేవాళ్ళు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ముందుగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏదో 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని చచ్చిపోయాడు, ప్రేమ ఫెయిల్ అయిందని చచ్చిపోయాడు. జీవితం ఎంతో ఉంది ముందు. దానికోసమని చిన్న చిన్న విషయాలకే మనం నెగిటివ్గా మారిపోయి చచ్చిపోతే ఈ జీవితంలో ఏం సాధించగలవు? ఒకసారి చచ్చిపోయాక ఇంకేం చేయలేవు కదా. నువ్వు బ్రతుకుంటేనే కదా ఏదైనా సాధించగలవు.
అలా ఇంకా ఆ బ్రతికుండి విషయం చాలా వాటికి బ్రతికుండి దారితీస్తుంది. సాధించాలి కానీ చచ్చిపోయి ఏం సాధిస్తారు? అవును, అవును. చచ్చిపోతే ఏం సాధించలేరు కదా. అంచేత ఆ వీక్ మెంటాలిటీ, ఆ వీక్ మైండ్ అనేది ఉండకూడదు మనిషికి. అవును. అది మన బలహీనతే కానీ అది అవతల వాళ్ళకి బలం అవుతుంది. నీ బలహీనతే అవతల వాళ్ళకి బలం అవుతుంది. Correct. అంచేత చచ్చిపోవడం కాదు, బ్రతికుండి సాధించాలి. అలాగే. వాళ్ళ తండ్రి ఎలాగూ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది. సరే దాని ఇష్టమైన పని చేసుకుంది, నాకు ఇష్టం లేదు, అది నాకు లేదనుకుంటాను అనుకొని ఆయన మనసును ఆయన సమాధాన పరుచుకోగలిగితే అట్లీస్ట్ ఆయన ఇవన్నీ ఫ్యామిలీతోటైనా అయి ఆయన ఉండేవాడు కదా. అవును. చాలా గారాభంగా పెంచారు, ఒక్కతే కూతురు, ప్రతిదీ కో అంటే కోతిని తెచ్చిచ్చారు. అంచేత ఈ రోజున ఆయన్ని తిరస్కరించింది, ఆయన పెద్దరికాన్ని తిరస్కరించింది అన్న ఆయన ఈగో హర్ట్ అయింది అక్కడ. కానీ అది కాస్త ఆయన సమాధానం పెట్టుకోగలిగితే మిగతా ఫ్యామిలీతోటైనా సంతోషంగా ఉండేవాడు. కొన్నాళ్ళు పోతే ఫ్యూచర్లో వాళ్ళు వీళ్ళు కలిసేవారు, ఏం చేసేవారో తెలియదు. అవును. కానీ దానివల్ల నష్టపోయింది ఆయన కుటుంబం కూడా ఉంది. ఈ కేవలం నువ్వు చనిపోవటం వల్ల నీ కుటుంబం అంతా నష్టపోయింది. మర్చిపోయాను. అమృత సంగతి వదిలేసినా కూడా నీ కుటుంబం నష్టమైంది కదా. అవును, అవును. అందుకని ఎవరైనా సరే క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ నిర్ణయం అనిపించినా కూడా అది ఆ క్షణానికి వాయిదా వేసి మనం కాస్త మైండ్ని కంట్రోల్ చేసుకుని మరుసటి రోజు కనుక మనం నిర్ణయం తీసుకోగలిగితే ఎన్నో జీవితాలు బాగుపడతాయి. అవునమ్మా, కరెక్టే మీరు చెప్పింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.